నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను నవ్య. కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అని చెప్పడంలో సందేహం లేదు. తొలిదశ తెలంగాణ ఉద్యమం మరుగున పడిన సందర్భంలో ప్రత్యేక తెలంగాణ అనే పదం పలకడానికి నాయకులు జంకే పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బీఆర్ఎస్ 2009 ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్నారు అందరూ. ఆ సమయంలో అధినేత కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడింది. 25 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ ఎన్నో కొత్త పుంతలు తొక్కింది. ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. 10 ఏళ్లు అధికారం చేపట్టింది. ఇటీవల వరుస ఓటములతో చతికిల పడింది. ఇలాంటి సమయంలో రజతోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. మొదట్లో ఉద్యమ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ క్రమేణా రాజకీయ పార్టీ అవతారం ఎత్తి నూతన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించింది. 27 ఏప్రిల్ 2001న తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి ఏకకాలంలో రాజీనామా చేశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా వివక్షకు గురవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తత్ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మాత్రమే ప్రజల ఇబ్బందులను తొలగించడానికి వీలు కల్పిస్తుందని కేసీఆర్ భావించారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్ర హోదాను సాధించాలనే లక్ష్యంతో కేసీఆర్ 2001 ఏప్రిల్లో హైదరాబాద్లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పడిన 60 రోజుల్లోనే ఆ పార్టీ మొదట్లో సిద్దిపేటలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలలో 1/3 వంతు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలలో 1/4 వంతు గెలుచుకుంది. కొన్ని జిల్లా పరిషత్తులను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ కోసం మరో పార్టీ ఆవిర్భవించింది. బీజేపీ సీనియర్ నేత హైదరాబాద్ టైగర్ గా పేరుపడ్డ అలే నరేంద్ర తెలంగాణ సాధన సమితిని స్థాపించారు. మరోవైపు సినీ నటి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఒక లక్ష్యం కోసం వేర్వేరు పార్టీలు పోరాడితే ఉద్యమ స్ఫూర్తి దెబ్బతింటుందని తెలంగాణ సాధన సమితి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నాటి టీఆర్ఎస్ 26 రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 5 పార్లమెంటు స్థానాలను కూడా కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ భారత జాతీయ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో చేరింది. సెప్టెంబర్ 2006లో తెలంగాణను ఏర్పాటు చేయాలని ఎన్నికల హామీని నెరవేర్చడంలో యూపీఏ ప్రభుత్వం అలసత్వం వహించడంతో టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు రెచ్చగొట్టారని కేసీఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కేంద్రంలో అప్పటికే కేసీఆర్, అలే నరేంద్రలు మంత్రులుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, విజయరామారావు, సంతోష్ రెడ్డి, చంద్రశేఖరరావు, నాయని నరసింహారెడ్డి, లక్ష్మీకాంతారావు రాజీనామాలు చేశారు. 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని ప్రశ్నిస్తూ తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు కేసీఆర్. 2006 సెప్టెంబర్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు శంఖారావం పూనారు. ఆ ఉప ఎన్నికలో ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం కోసం తమ డిమాండ్ను తీర్చకపోవడంతో మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏప్రిల్ 2008లో తమ పదవులకు రాజీనామా చేశారు. అప్పటికి టీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరారు. ఉప ఎన్నికలు 2008 మే 29న జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసి 7, తనతో పాటు రాజీనామా చేసిన 4 లోక్సభ సెగ్మెంట్లలో 2 మాత్రమే నిలుపుకుంది. ఇది పార్టీకి పెద్ద ఓటమిగా భావించారు. ఉప ఎన్నికల ఓటముల తర్వాత టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాజీనామా చేయడానికి ముందుకొచ్చారు. కానీ పార్టీలోని ఇతర నాయకులు రాజీనామాను తిరస్కరించడంతో పదవిలో కొనసాగారు. దీంతో ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యపడదని ప్రచారం జరిగింది. 2009లో టీఆర్ఎస్ టీడీపీతో పొత్తు పెట్టుకుని మహాకూటమిలో చేరింది. ఆ పార్టీ 45 అసెంబ్లీ, 9 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసి 10 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇది మరో పెద్ద ఓటమిగా భావించారు విశ్లేషకులు. మెదక్ ఎంపీగా విజయశాంతి, మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గెలిచారు. మరోసారి రాజీనామాకు సిద్ధపడ్డారు కేసీఆర్. కానీ నాయకులు ఒప్పుకోలేదు. ఒకానొక సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ బ్రతికి ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే పరిస్థితి లేదని నానుడి పడింది. టీఆర్ఎస్ కు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలలో సగం మంది కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే హరీష్ రావు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని కలుసుకోవటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. దీంతో కేసీఆర్ కు కొండంత బలం వచ్చినట్లయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరి తెలంగాణ కాంగ్రెస్ నేతలను కట్టడి చేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కరువయ్యారు. దీంతో కాంగ్రెస్ లో కూడా ప్రత్యేక తెలంగాణ వాదన వినిపించేవారు ఎక్కువయ్యారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం కోరుకునే నాయకులకు వారు ఏ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ టీఆర్ఎస్ పార్టీనే వేదికైంది. 2014 ఎన్నికల నాటికి ఇటు తెలుగుదేశం అటు కాంగ్రెస్ పార్టీల నుంచి సీనియర్ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. చేసేదేం లేక యూపీఏ ప్రభుత్వం తెలంగాణను డిక్లేర్ చేసింది. అంతకుముందు ఎన్నో ట్విస్టులు జరిగాయి. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దీంతో తెలంగాణ అట్టుడికిపోయింది. చేసేది లేక కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరింది. డిసెంబర్ 8న కేంద్ర మంత్రి చిదంబరం చేత చేయించిన ప్రకటనతో ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఆందోళన జరిగింది. దీంతో చిదంబరం మరో ప్రకటన చేస్తూ విభజనపై శ్రీకృష్ణ కమిషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. మరలా టీఆర్ఎస్ ఉద్యమాన్ని కొనసాగించింది. ఈసారి ఉద్యమం గ్రామీణ స్థాయిలోకి చొచ్చుకుపోయింది. తెలంగాణ ప్రతిపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ అటు ఎన్డీఏ కానీ ఇటు యూపీఏతో కానీ పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేసింది. దశాబ్దానికి పైగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రచారానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ 17 లోక్సభ స్థానాల్లో 11, 119 అసెంబ్లీ స్థానాల్లో 63 గెలుచుకోవడంతో అధికారాన్ని చేపట్టింది. తెలంగాణలో అత్యధిక ఓట్ల వాటా కలిగిన పార్టీగా అవతరించింది. 300కి పైగా బహిరంగ సమావేశాలలో ప్రసంగించిన కేసీఆర్ తప్ప టీఆర్ఎస్ ప్రచారానికి వేరే స్టార్లు లేరు. హెలికాప్టర్లలో తిరుగుతూ ఒకే రోజులో 10కి పైగా సమావేశాలలో ప్రసంగించారు. ఇక టీఆర్ఎస్ తన ఉత్తర తెలంగాణ కోటాను నిలుపుకోవడమే కాకుండా కాంగ్రెస్ కంచుకోటైన దక్షిణ తెలంగాణలో కూడా అడుగుపెట్టింది. కేసీఆర్ జూన్ 2, 2014 కొత్త రాష్ట్రమైన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్ఎస్లో చేరారు. ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేకుండా చేసింది టీఆర్ఎస్. అధికారం ఉండడంతో పార్టీని ఒక బలమైన, పటిష్టమైన స్థాయికి తీసుకెళ్లారు కేసీఆర్. తెలంగాణను తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రజల మదిలో పడిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు సైతం టీఆర్ఎస్లో చేరారంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ బలమేంటో అర్థమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 సెప్టెంబర్ 6న శాసనసభను రద్దు చేసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేసింది. అదే రోజున ఎన్నికలకు 104 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది టీఆర్ఎస్. సభ రద్దయిన 3 నెలల తర్వాత జరిగిన 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లను గెలుచుకుంది. మొత్తం 119 సీట్లలో 70% కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. ఇదే క్రమంలో 2019 మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్ ను ఇటు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. పోటీ చేసిన 17 లోక్సభ సీట్లలో 9 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. 2014 ఎన్నికల కంటే 2 సీట్లు తగ్గింది. ఇది రెండవసారి అధికారంలోకి టీఆర్ఎస్ రావడంతో చాలా మంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రశ్నార్థకంగా మారింది. టీఆర్ఎస్ పార్టీకి ఇక తిరుగులేదని ప్రజల్లో నారిడి ఏర్పడింది. ఒక పక్క కాంగ్రెస్ పుంజుకుంటుంటే మరోవైపు బీజేపీ బలపట్టడం ప్రారంభమైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంది. 2022లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావించడంతో పలు రాష్ట్రాల్లో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా అక్టోబర్ 2022న మార్చారు. పార్టీ కార్యకలాపాల కోసం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గులోని అద్దెకు భవనం కూడా తీసుకున్నారు. నవంబర్ 14న న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అదే క్రమంలో జనవరి 2023న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానిక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రజారాజ్యం, జనసేనలో కీలక భూమిక పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ను ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖకు అధ్యక్షుడిగా నియమించారు. మహారాష్ట్ర, పంజాబ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పేరు మారుమ్రోగింది. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ సమావేశాలు జరిపారు. ఈ క్రమంలో 2023లో ఎన్నికలొచ్చాయి. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ కోల్పోయింది. ఓట్ల వాటా 10.52% తగ్గి 37.35% పడిపోయింది. సీట్ల సంఖ్య 88 నుంచి 39కి పడిపోయింది. బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో తమ సీట్లను నిలుపుకుంది బీఆర్ఎస్. కానీ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో సీట్లలో ఎక్కువ భాగాన్ని కాంగ్రెస్ పార్టీకి కోల్పోయారు. ఆ పార్టీ 64 సీట్లు గెలుచుకుని తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జాతీయ పార్టీగా మారి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో మాత్రమే పోటీ చేసింది. సిట్టింగ్ స్థానాలు 9 కోల్పోవడంతో పాటు ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. పార్టీ ఓట్ల వాటా 41.71% నుండి 16.68% అంటే సగానికి తగ్గిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగిలాయి. లోక్సభ ఎన్నికలకు ముందే కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో లోక్సభ బరిలో దిగడానికి అభ్యర్థులు కరువయ్యారు. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ 2 సార్లు అధికారం చేపట్టిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఆ తర్వాత ఒక్కో నేత పార్టీని వీడారు. లోక్సభ ఎన్నికల కోసం స్వయంగా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. చర్చలు, సమాలోచనలు జరిపి శ్రేణులకు ధైర్యం కలిగించారు. అయినప్పటికీ కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి సరైన అభ్యర్థులు కనిపించలేదు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ నల్గొండ లోక్సభకు పోటీ చేయనని ప్రకటించారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసిన మాజీ మంత్రి తలసాన శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కూడా నో అన్నారు. మల్కాజ్గిరిలో తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేయరని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయలేదు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బేబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలోకి వెళ్లారు. బేబీ పాటిల్ కు బీజేపీ టికెట్ కూడా ప్రకటించింది. రాములు కుమారుడు భరత్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వరుసగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో సీనియర్ నేతలు సైతం పార్టీని విడిపోయారు. పార్టీ అధికారంలో ఉండగా, రాజ్యసభ సభ్యుడిగా ఉండగా అన్నింటిలో కేసీఆర్ కు తోడుగా నిలిచిన సీనియర్ నేత కె కేశవరావు మళ్లీ తన సొంత గూడు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెగ విమర్శలు చేశారు. తమ పార్టీ క్యాడర్ కు ఇప్పటికీ భరోసా కల్పిస్తున్నారు. అయినప్పటికీ నేతలు కారు దిగి కమలం లేదంటే హస్తం పార్టీలో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎదుర్కోని సమస్యలను ఎదుర్కొంటుంది. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ గురించి చర్చించకపోతే ఉప్పులేని పప్పుకూడు మాదిరి ఉంటుంది. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే రకంగా 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగులేని నేతగా పాలించిన కేసీఆర్ ఇప్పుడు చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారా? ఈ పరిస్థితికి పార్టీ దిగజారడానికి అసలు కారణమేంటి? కేసీఆర్ చేజేతులా పార్టీని దిగజార్చారా? ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్న పార్టీకి మైలేజ్ ఎందుకు రావటం లేదు? 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ కు ఈ గతి ఎందుకు పట్టింది? ఉన్న 28 మంది ఎమ్మెల్యేలైనా పార్టీలో ఉంటారా? ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు తర్వాత పరిస్థితులు మారుతాయని భావిస్తున్నారా? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో లేకుంటే మొదటిసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఎంత మేరకు సన్నద్ధమయ్యారో అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. 2014 జూన్ 2 నుండి 2023 డిసెంబర్ 6 వరకు 9 సంవత్సరాల 187 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వాతంత్రానికి పూర్వం నుండి 2023 వరకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరిన తెలుగు నాయకుడిగా రికార్డు సృష్టించాడు. ఒక తెలుగు నాయకుడు గ్యాప్ లేకుండా ఏకబిగిన ఇంత సుదీర్ఘ కాలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఎదురెదుతున్నారు. ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను భారీ స్థాయిలో జరపాలని భావిస్తోంది. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు చాలా కాలానికి కేసీఆర్ బయటికి రానుండడంతో శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 27న వరంగల్ సమీపంలోని హన్మకొండ జిల్లాలో ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు సన్నాహకాలు ముమ్మరం చేసింది. భారీ బహిరంగ సభలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన బీఆర్ఎస్ ఏప్రిల్ 2001లో ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయినందున ఈ చారిత్రాత్మక సమావేశంలో తన సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ నేతల్లో ఉత్సాహం, ధైర్యం నింపడానికి మునుపెన్నడూ లేని విధంగా సభను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, తెలంగాణ మద్దతుదారులు, నాయకులు ఈ బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎల్కతుర్తి శివార్లలో దాదాపు 1213 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి ప్రజలు ఎడ్ల బండ్లలో రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పడైపోయిందని కాంగ్రెస్, బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా సభను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు.
బహిరంగ సభలో భాగంగా ప్రధాన వేదికను 154 ఎకరాల్లో సిద్ధం చేస్తున్నారు. మిగిలిన 1059 ఎకరాలు పార్కింగ్, డైనింగ్ హాళ్లు, ఇతర సౌకర్యాల కోసం కేటాయించారు. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ సమావేశాలలో ఈ సభ ఒకటిగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సీనియర్ నాయకులు కూర్చోవడానికి 120/80 అడుగుల భారీ వేదిక నిర్మిస్తున్నారు. జాతీయ రహదారుల ద్వారా సిద్దిపేట, వరంగల్, కరీంనగర్లకు అందుబాటులో ఉండే విధంగా వ్యూహాత్మకంగా ఎల్కతుర్తిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన రహదారి నుండి వేదిక చేరుకోవడానికి తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. బహిరంగ సభకు ముందు పట్టణం మొత్తం గులాబీ రంగు బ్యానర్లు, తోరణాలు, జెండాలు, పూలదండలతో అలంకరించాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకత్వంలో స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతర సీనియర్ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రులు సహా పార్టీ నాయకులు ఇప్పటికే తమ నియోజకవర్గంలో మండల స్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమీకరించి ఎల్కతుర్తికి సమీకరించడానికి జరుగుతున్న సన్నాహకాలను సమీక్షించారు. పార్టీ క్యాడర్తో పాటు తెలంగాణ ఆందోళనకారులను, అమరవీరుల కుటుంబాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రజతోత్సవ సమావేశం పార్టీ కేడర్కు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఒక రకంగా బల పరీక్షగా మారింది. కొన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి బహిరంగ సభకు ప్రజలను ఆహ్వానిస్తున్నారు. మరికొందరు తెలంగాణ ప్రజలతో పార్టీ అనుబంధాన్ని గుర్తు చేసేందుకు పాత పద్ధతుల్లో గోడ పెయింటింగ్ వేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు కొన్ని జిల్లాల నుండి బీఆర్ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలు ఊపు పెంచడానికి ఎల్కతుర్తికి వాగ్దానాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ షెడ్యూల్ ప్రకారం వేదికకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను తీసుకెళ్లడానికి ఆర్టీసీ బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, పాలన, తెలంగాణ భవిష్యత్తు పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించే ఈ కార్యక్రమం, ఈ సభగా అభివర్ణిస్తున్నారు రాజకీయ పండితులు. 1.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సమావేశంలో నేతలు గెంటకట్టనున్నారని తెలుస్తోంది. ఆ రోజున బీఆర్ఎస్ కేడర్ ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఎగరవేసి అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో పార్టీ ఏర్పాటును జరుపుకుంటారు. తర్వాత సాయంత్రం బహిరంగ సభలో పాల్గొనడానికి ఎల్కతుర్తికెళ్తారు. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లోనే గడుపుతున్నారు. తొంటికి గాయం అవడంతో కొంతకాలం మంచానికే పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసినా మునిపటి మాదిరి ఉత్సాహం కనపడలేదు. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరు కావటం లేదు. దీంతో క్యాడర్లో పలు అనుమానాలు కలిగాయి. అయితే గత కొంతకాలంగా పార్టీ చేస్తున్న కార్యక్రమాలను నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ శ్రేణులకు నమ్మకం కలుగుతుంది. ఫామ్ హౌస్ నుంచి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. హైడ్రా, మూసీ వంటి అంశాలలో బీఆర్ఎస్ నేతల ఆందోళన వెనక కేసీఆర్ డైరెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పక్క అసెంబ్లీలో కేసీఆర్ లేకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావులు ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత కూడా పార్టీకి పూర్వ వైభవం తేవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. కవిత తన జాగృతి సంస్థను మళ్లీ తెరపైకి తెచ్చారు. అన్ని సామాజిక వర్గాల నేతలతో సమావేశమవుతున్నారు. ఒకవైపు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగితే బీఆర్ఎస్ కు నష్టం జరగడమే కాదు, పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ సభను విజయవంతం చేయాలని నేతలకు టార్గెట్ పెట్టినట్లు సమాచారం. తెలంగాణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు రావడంతో తాజాగా కేసీఆర్ తన పందాను మార్చారు. చాలా కాలం తర్వాత మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను లేవదీస్తున్నారు. ఆంధ్ర పార్టీలకు ఇక్కడ పనేంటి అనే రీతిలో మాట్లాడుతున్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం పట్టించడానికి మళ్లీ ఆంధ్ర పార్టీలు వస్తున్నాయని, తెలంగాణ ప్రజానికాన్ని మరోసారి ఉద్యమకాలం నాటి పరిస్థితిలోకి నెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ రజతోత్సవ సభలో ఈ అంశం కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి తగ్గట్టుగానే ఇటీవల ఒక సందర్భంలో కేసీఆర్ దెబ్బ ఎట్లుంటుందో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో ఫిరాయింపులకు ప్రస్తుతానికి అడ్డుకట్టపడింది. అంతేకాదు, ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ కు బాగా కలిసి వస్తుంది. ఇక ఫిరాయింపులకు చెక్ పడుతుంది. కార్యకర్తలు పార్టీ మనుగడపై అపోహలు తొలగిపోతాయి. ఏదేమైనా పార్టీ కష్టకాలంలో రజతోత్సవ సభ జరగనుండడంతో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ వెనుక కేసీఆర్ భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సిల్వర్ జూబ్లీ పండుగ, మరోవైపు పొలికేక ఎజెండా. ఇక సమరమే అంటూ కారు హారను మోగిస్తున్నారు కేసీఆర్. మళ్లీ ఉద్యమ పందాలో విజృంభించాలని కేసీఆర్ వ్యూహరచన చేశారా? ఉన్నట్టుండి జనంలోకి వెళ్లాలనే నిర్ణయం వెనుక ఎత్తుగడేంటి? వరంగల్లో బహిరంగ సభను
ఏ వ్యూహంతో ఏర్పాటు చేశారు? టీచర్స్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేంటి అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ విషయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలతో జరిగిన భేటీలో కీలక సూచనలు చేశారు. ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం ద్వారా మళ్లీ ఉద్యమ పందాలో విజృంభించాలని పథక రచన చేశారని, అందులో భాగంగానే పోరుగడ్డ ఓరుగలను పొలిటికల్ పొలికేకకు వేదికగా నిర్ణయించారని తెలుస్తోంది. దీంతో తమ నేత కేసీఆర్ రంగంలోకి దిగారని పార్టీ నేతలు అనుకుంటున్నారు. గులాబీ దళం మంచి జోష్ మీద ఉంది. ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు కేసీఆర్. డైరెక్షన్ మాత్రమే కాదు, ఇక డైరెక్ట్ గా కథన రంగంలోకి దిగనున్నారు కేసీఆర్. టీచర్స్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేసీఆర్ ఒక ఫెయిలర్ వదిలారు. బీఆర్ఎస్ కు సభలో ఉన్న బలగం ప్రకారం ఒక సీటు గెలవచ్చు, కానీ రెండో అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే చర్చను తెరపైకి తెచ్చారు. తద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. అది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జలకిచ్చే ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇదే క్రమంలో ఆ ఒక్క సీటుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ద్వారా తన మార్కు చాటుకున్నారనేది రాజకీయ వర్గాల్లో నడుస్తోన్న టాక్. మరి ఇంతకీ గులాబీ దళం చెప్తున్నట్టుగా ఆవిర్భావ సభలో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కులగణన, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు, కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, రాష్ట్ర అప్పులు ఇలా కీలక అంశాలపై సభలో గలమెత్తడం సహా ఔర్ ఏక్ దక్కా అనే రేంజ్లో మళ్లీ ఉద్యమ పందాలో విజృంభిస్తారా అనే చర్చ అయితే జోరందుకుంది. జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభపై రాజకీయ వర్గాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానికం కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కేసీఆర్ మళ్లీ ఉద్యమకాలం నాటి పంచ్ డైలాగులు వేస్తారా? మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిలిస్తారా? కాంగ్రెస్, బీజేపీలపై ఎలా విరుచుకుపడనున్నారు? తెలియాలంటే ఎల్కర్ తుర్తి సభ వరకు వేచి చూడాల్సిందే. మరి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 1 టీవీ. ప్రతిక్షణం ప్రజల పక్షం.